అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్నాకుళం జంక్షన్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. రైల్లో ఒక్కసారిగా బోగిలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పట్టాలపై దూకి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 4 అగ్నిమాపక శకటాలతో 2 బోగిలో వ్యాపించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఎలమంచిలి స్టేషన్ కు చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడినట్లు ప్రాథమిక అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్నాకుళం జంక్షన్ కు వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లా యనమంచిలి సమీపంలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఏదైతే B1, M2 బోగీలకు సంబంధించినటువంటి 2 బోగీల్లోని కూడా పూర్తిగా షార్ట్ సర్క్యులేషన్ కారణంతో నేపథ్యంతో అంటే ప్రాథమిక విచారణకు చెప్పినటువంటి నేపథ్యంలో ఈ 2 బోగీల్లోనే ఏదైతే M2, B1 కోచ్ల్లో స్వల్ప షార్ట్ సర్క్యులేషన్ వల్ల మొదట దట్టమైనటువంటి పొగ అలుముకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రయాణికులు గుర్తించి చైన్ లాగడంతో ఒక్కసారిగా ట్రైన్ సమీపంలో ఉన్నటువంటి యనమంచిలి రైల్వే స్టేషన్ లో ఆఫ్ చేయడం అయితే జరిగిందంటగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ఏదైతే M2, B1 కు సంబంధించినటువంటి బోగీలు పూర్తి స్థాయిలో లోపల పొగ అలుముకోవడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా భయం గుప్పెట్లో ప్రాణ భయంతో అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ట్రైన్ లోంచి దూకేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి యనమంచిలి రైల్వే స్టేషన్ లో వీళ్ళందరినీ కూడా సురక్షితంగా దింపినటువంటి పరిస్థితి కనబడుతుంది. అప్పటికే ట్రైన్ లో M1, B2, M2, B1 సంబంధించినటువంటి బోగిల్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా భయప్రాంతులు పోయి అక్కడి నుంచి అందరూ కూడా ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది టాటా నుంచి ఎర్నాకుళానికి అయితే బయలుదేరినటువంటి ట్రైన్. ఈ ట్రైన్ లో సుమారుగా అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో సుమారుగా యనమంచిలి సమీపంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ యొక్క M2, B1 సంబంధించినటువంటి బోగీల్లో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో ఈ మంటల నేపథ్యంలో పూర్తిగా ఈ 2 బోగీలు కూడా ధ్వంసం అయిపోయాయని చెప్పొచ్చు. అయితే ఈ M2 సంబంధించినటువంటి బోగీలో మంటలు వ్యాపించాయా లేదా B1 లో మంటలు మొదటగా స్టార్ట్ అయ్యాయనేటువంటి విషయాన్పై ఇప్పటికే అధికారులు అయితే ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది, విచారణ చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. B1 లో ఉన్నటువంటి ఎవరైతే చంద్రశేఖర్, విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్ 75 ఏళ్ల వృద్ధుడు ప్రయాణం చేస్తుండగా పూర్తి స్థాయిలో మంటల్లో ఇరుక్కుని పూర్తిగా సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అదే ప్రాంతం దగ్గర ఘటనా స్థలం దగ్గరికి అయితే ఎవరైతే ఈ చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైనటువంటి కుమార్తె, తన మనవరాలు కూడా ప్రస్తుతానికి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. కన్నీరు మున్నీరుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అర్ధరాత్రి ట్రైన్ బయలుదేరే సమయంలో కూడా తనతో మాట్లాడినట్టుగా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే టాటా నుంచి బయలుదేరినటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఎర్నాకుళం చేరుకోవాల్సి ఉంది. ఎర్నాకుళం చేరుకోవాల్సినటువంటి ఈ ట్రైన్ అకస్మాత్తుగా ఒక్కసారిగా ఈ M2 అలాగే B1 కు సంబంధించినటువంటి బోగీల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పూర్తిగా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ ఏవైతే బెడ్షీట్స్ కానీ లేదా పిల్లోస్ కానీ లేదా ప్రయాణికులు తెచ్చుకున్నటువంటి ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా విజువల్ లో కూడా చూడొచ్చు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి విషయంపై ఇప్పటికే అధికారులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది చెప్తున్నటువంటి విషయాన్ని చూసుకుంటే కనుక ఏదైతే ఈ ట్రైన్ లో ఉన్నటువంటి ఒక పాసింజర్ కొంత స్మోక్ చేసి సిగరెట్ పీగను స్థానికంగా అక్కడ ఉన్నటువంటి
బోగిలో ఒక వస్తువు మీద పడడంతో అవి కాస్త కూడా అక్కడ ఉన్నటువంటి రగ్గులు, ఎందుకంటే సుమారుగా మనం ఏదైనా ఏసీ కంపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, బోగీస్ ఏవైతే ఉంటాయో, ఆ బోగీస్ లో ఖచ్చితంగా ఏసీ నుంచి రక్షణ కొరకు కొంత వీళ్ళందరికీ కూడా పిల్లోస్ తో పాటు రగ్గులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి దీంట్లో ఏదైనా అది పడి ఈ ప్రమాదం చోటు చేసుకుందా లేదా ఈ షార్ట్ సర్క్యులేషన్ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందనేటువంటి విషయంపై అయితే అధికారులు అయితే ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రస్తుతం ఆ మృతదేహం ఎవరైతే చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి, ఎవరైతే విజయవాడకు చెందినటువంటి చంద్రశేఖర్ వ్యక్తి మృతదేహాన్ని అయితే ఇప్పుడే భోగి నుంచి అయితే బయటికి తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పటికే పోస్ట్ మార్టం అనంతరం కూడా వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి కూడా ఉంది. అయితే చూసుకుంటే కనుక రైలు ప్రమాదాలతో ఒక్కసారిగా జరుగుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రమాదాలకు ప్రయాణికులందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క బస్ జర్నీలోని అలాంటి పరిస్థితి, మరో పక్క ట్రైన్ లోనే ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇటు ఎయిర్లైన్స్ విషయానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అంటే ప్రయాణికులకి ఎక్కడ కూడా రక్షణ లేదంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కన్నబాబు. మాజీ సీఎం కేసీఆర్